वज़ीर बरकी जगदीश रेड्डी ने शराब पॉलिसी स्कैम के सिलसिले में सीबीआई की जानिब से दिल्ली के डिप्टी चीफ मिनिस्टर मनीष सिसोदिया की गिरफ्तारी की मजम्मत की। उन्होंने सूर्यापेट मीडिया से बात करते हुए कहा कि तहकीकाती एजेंसियां बीजेपी कायदीन की ईमा पर काम कर रही हैं और मुकदमात की तहकीकात में आजादाना नौइयत से ये एजेंसियां महरूम हो गई हैं। मोदी हुकूमत का दौर इमरजेंसी के सियाह दिनों से भी ज्यादा बदतर है। वो दिन दूर नहीं जब मरकज की बीजेपी हुकूमत के खिलाफ अवाम बगावत का परचम बुलंद करेंगी और हुकूमत को सबक सिखाएंगी। उन्होंने कहा कि सिसोदिया की गिरफ्तारी गैर जमहूरी है और तहकीकाती एजेंसियों का इस्तेमाल करते हुए अपोजिशन कायदीन को बीजेपी निशाना बना रही है। పరిస్థితులు లేవు। బీజేపీ పార్టీ డైరెక్షన్లో బీజేపీ పార్టీ చేసిన ఆరోపణల మేరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందనేది మనకు ప్రత్యేకంగా ఈ ఢిల్లీ కేసులో మనకు కనబడుతూ ఉంది। ముందే బీజేపీ ఎంపీలు బీజేపీకి సంబంధించిన నాయకులు అవతలి పక్షాలపైన ఆరోపణలు చేయడం, వాళ్ళు ఎట్లయితే ఆరోపణలు చేస్తున్నారో వారు ఎవరెవరి పేర్లు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళపైనే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు కేసులు పెట్టడం లేదా ఐటీ దాడులు చేయడం మనకు స్పష్టంగా కనబడుతుంది దేశవ్యాప్తంగా। గతంలో కూడా కొంత సిబిఐ ఇటువంటి తప్పులు చేసినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాష్టికాలు ఎక్కువైపోయినాయి। ఇంక దుర్మార్గంగా గత చరిత్రలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాలు ప్రవర్తించే సందర్భం లేదు। ఇవాళ ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయి। అవి ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా బీజేపీకి చెందకుండా ఉన్న ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాల విషయంలో పార్టీల నాయకుల విషయంలో బీజేపీ వైఖరి దుర్మార్గంగా అప్రజాస్వామికంగా